రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదో. ఎందుకని? యేసుక్రీస్తు నీ కొరకు వెల చెల్లించాడు కాబట్టి, యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు కాబట్టి, యేసుక్రీస్తు నీకు రావలసిన శిక్షంతటిని తన మీద వేసుకున్నాడు కాబట్టి, ఆయనను విశ్వసించిన, ఆయన క్షమాపణ పొందుకున్న ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకని? శిక్ష ఆయన భరించాడు, వెల ఆయన చెల్లించాడు. ఇది సువార్త. ఇది యేసుక్రీస్తును గూర్చిన సత్యవార్త. యేసుక్రీస్తును విశ్వసించిన ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళనవసరము లేదో. ఎందుకని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడో నశించక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. నువ్వు నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, నువ్వు నేను నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎందుకని? నీ స్థానంలో, నా స్థానంలో మనం చేసిన పాపిష్టి పనులను బట్టి శిక్ష భరించడానికి, నీకు రావాల్సిన శిక్ష నుండి నిన్ను విడిపించడానికి దేవుడే యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు. దేవుడే నీకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు. దేవుడే రక్తము చిందించి నీ నా స్థానంలో మరణించాడు. దేవుడు కాబట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మరణమును గెలిచి తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించినవాడు, నేటికి సజీవముగా ఉన్నవాడు. యేసుక్రీస్తును నమ్మాల్సింది తలనొప్పి, కాళ్ళనొప్పి, కడుపు నొప్పి కోసం కాదు. యేసుక్రీస్తు నువ్వు విశ్వసించాల్సింది, యేసుక్రీస్తు సన్నిధికి రావాల్సింది ఆయన నీకు అనుగ్రహించే పరలోక భాగ్యం కొరకు, పాప క్షమాపణ కొరకు, నిత్య జీవం కొరకు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, యేసును నీ దేవునిగా, తండ్రిగా నువ్వు స్వీకరిస్తావో, విను సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, మరి ఏమొచ్చినా యేసుక్రీస్తు ప్రేమ నుండి నిన్ను దూరము చేయలేదు. ఎందుకని? నువ్వు యేసు నమ్ముకుంది, విశ్వసించింది ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మాత్రం కాదు. యేసు నమ్మినప్పుడు, యేసును విశ్వసించినప్పుడు ఆయనతో పాటు నీవు సకల ఆశీర్వాదాలు అనుభవిస్తావు, అందులో సందేహం లేదు. కానీ ఆయనను అంగీకరిస్తున్న కారణం మాత్రం ఆశీర్వాదం కోసం కాదు, మరి ఆయన అనుగ్రహించే పాప క్షమాపణ కోసం, నిత్య జీవము కోసం నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావు. ఎప్పుడైతే క్రీస్తును క్రీస్తుగా నువ్వు అంగీకరిస్తావో, వినో, వరాల కోసం కాకుండా వరాలు ఇచ్చే దేవుణ్ణి నువ్వు కోరుకున్నప్పుడు ఆ దేవుడు నీకు సకల ఆశీర్వాదాలు ఇస్తాడు, నీకు సమస్తము ఇస్తాడు.